గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చదివిన మాటలు ఏంటి? మనం చదివిన మాటలు అని అంటే, మీరు బాగుగా పరిగెత్తుచు ఉంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించను. సత్యమునకు విధేయులుగా ఉండాలని వీళ్ళ యొక్క ప్రయత్నంలో ఉంటే, ఆ సత్యమునకు విధేయులు కాకుండా ఎవరో అడ్డగిస్తున్నారంటండి. ఎవరో అడ్డగిస్తున్నారు. వీళ్ళేంటి ఆలోచన? బాగుగా పరిగెత్తాలి, ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు కొరకు దేవుని యొక్క సంఘ కార్యక్రమాల్లో పాలు పొందుకోవాలి, విశ్వాసులు ఉండాలి, సువార్త కొరకై ప్రయాసపడాలి, సువార్త పనిలో పాలు పొందాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని కొరకు ప్రోత్సహించాలి, మరికొంతమందిని బలపరచాలి అనే ఒక క్రమంలో కొంతమంది విశ్వాస యాత్రలు ముందుకెళ్తుంటే, ఆ సత్యవాక్యాన్ని గురించి, ఆ సత్యాన్ని గురించి కొంతమంది ఏం చేస్తున్నారు? అడ్డగిస్తున్నారు. అడ్డగించే ప్రక్రియలో మనం ఉండకూడదు, కానీ ముందుకు ఇంకా మనం నడిపించాలి. స్తోత్రం కలిగాక. మరికొంతమందిని ముందుకు నడిపించాలి, మరికొంతమందికి చేయూతనివ్వాలి, మరికొంతమందిని లేవనెత్తాలి. పడిపోయే స్థితిలో చాలామంది ఉంటారు, లేవనెత్తాలి. అల్ప విశ్వాసంలో చాలామంది ఉంటారు, లేవనెత్తాలి. ప్రభు కొరకు వెళ్ళండి, మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి. అంటే ఎక్కువగా మనలో ఏముండాలంటే ప్రోత్సహించే మనస్తత్వం ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, ప్రజల్ని మోటివేషన్ చేయాలి, దేవుని కొరకు సిద్ధపరచాలి. రాబోతున్న తరానికి మనము ఒక విశ్వాస తరాన్ని మనం సిద్ధపాటు చేయాలి. సిద్ధపరిచి ప్రభు కొరకు అలా పనిచేయడం కొరకు వారిని మనం సిద్ధపరిచి దేవుళ్ళో ముందుకు నడిపించబడాలి. చాలామంది ఈ విశ్వాస క్రమంలో లేకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. విశ్వాసంలో మనం నిలబడాలి. మన యొక్క విశ్వాస యాత్రను, మన గూడును మనం కట్టుకోవాలి. ఎవరో కట్టరు మనకు వచ్చి, నా కొరకు ఎవరో ప్రార్థన చేయాలి, నా కొరకు ఎవరోదో చేయాలంట కాదు. మన విశ్వాస యాత్రను మనం గూడు మనం కట్టుకుంటూ, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, ఈ విశ్వాసాన్ని సమాజానికి నేర్పించే విధానంలో మనం నడిపించబడాలి. అందుకని సునేమిరాలు గురించి జ్ఞాపకం చేశాను కదా. సునేమిరాలు అనే ఒక గనురాలు అని ఆ ప్రజలు ఆమెకి ఆ పేరెట్టారు. చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి ఆమె. దైవజనుడి కొరకు ఎంత శ్రద్ధాభక్తి, ఎంత విశ్వాసం. తనకి ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో మెచ్చుకుంటారు, ఏదో నాకు కలుగుద్ది అని ఏం ఆశించి చేసింది ఆమె? ఏం ఆశించలేదు కదా, ఏం ఆశించలేదు. తనకున్నదేదో దైవ సేవకుడు చేయాలనే విధానంలో చేసింది. ఒకరోజు ఆమె అవసరత గుర్తించబడింది. ఆమె అవసరత దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మనుషుల ద్వారా ఏ ఫలం ఆశించకూడదు. మనం మనుషులను ఆశించి ఏం చేసినా అది మనకు అనర్థమే అవద్దు, కానీ ఆశీర్వాదం అవ్వదు. మనుషులను ఆశించి చేయొద్దు, ఎవరో మెచ్చుకుంటారని ఏదో చేయొద్దు. దేవుని కొరకు మనం నిలబడాలి. దేవుని కొరకు మనం నిలబడి మరి కొంతమందిని ప్రభు కొరకు సిద్ధపాటు చేయాలి. అందుకని మీరేం చేయండి? బాగుగా పరిగెత్తుచు ఉంటిరి. మీరు బాగుగా పరిగెత్తుచు ఉంటిరి. ఎలా ఉన్నారు? బాగుగా పరిగెత్తుతున్నారు. పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? లోకంలోక దేవుళ్ళకు పరిగెత్తాలా? దేవుళ్ళకు పరిగెత్తాలి. గెహాజీ అనే ఒక ఎలీషా దగ్గర పనిచేస్తున్న ఒక శిష్యుడు ఉన్నాడు. ధనం వెంబడి పరిగెత్తాడు. నయమాను యొక్క రథం వెంబడి పరిగెత్తి ఏం చేశాడు? కుష్ఠవ్యాధిని తెచ్చుకున్నాడు. ఆ నయమానికి పోయిన కుష్ఠవ్యాధి వీని తర్వాత తరాలకు వచ్చింది. లోకంలో ఉన్న ఆరాటం కొరకు కాదు మనం పరుగులెత్తడం, పాపం కొరకు కాదు పరుగులెత్తడం. దేవుని యొక్క సమక్షంలో మన జీవితం మనం కట్టుకుంటూ సమాజానికి విలువలు పంచేవారిగా మనం ఉండాలి. విలువలు పంచాలి. దేవుల్లో ఉన్న విలువలు సమాజానికి పంచాలి, నేర్పించాలి. దాని కొరకు మనం పరుగులెత్తాలి. మీరు బాగుగా పరిగెత్తుచు ఉంటే బాగుగా మనం పరిగెత్తాలి. పరిగెత్తి విశ్వాస యాత్రని మనం కాపాడుకుంటూ విశ్వాసాన్ని సమాజానికి నేర్పించాలి. అనేకుల్ని ఈ యొక్క రంగంలోనికి మనం తీసుకుని రావాలి. అనేకులు ఈ పందెపు రంగం కదా ఇది. ఈ పందెపు రంగం కొరకు అనేకుల్ని మనం సిద్ధపాటు చేయాలి.
ఈ పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తాలి. ఓపిక నశించిపోకూడదు, ఓపిక కృషించిపోకూడదు, ఓపిక సన్నగారిపోకూడదు, ఓపిక కలిగి ఉండాలి. బలమైన విశ్వాసులు, బలమైన యోధులుగా మనం ఎదగాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం బాగుగా పరిగెత్తాలి, బాగుగా పరిగెత్తాలి, నేర్పరతనంగా పరిగెత్తాలి, చాకచక్యంగా పరిగెత్తాలి, బహుమానం పొందడం కొరకు పరిగెత్తాలి. మన యొక్క పరుగు ఎక్కడికంటే గురి యొద్దకు. అందరూ చెప్పాలి, ఎక్కడికే మన పరుగు? గురి యొద్దకు పరిగెత్తాలి. ఈ గురి యొద్దకు పరిగెత్తే క్రమంలో చాలా మజిళ్ళు వస్తాయి, మధ్యలో చాలా మజిలీలు వస్తాయి. మన ఆత్మీయతను పాడు చేయడానికి లోకములో ఉన్న అన్ని ఆశలు మన ముందుకు వస్తాయి. అన్నిటిని కూడా పక్కకు నెట్టుకుంటూ మనం ముందుకు నడిపించబడుతూ వెళ్ళాలి. విశ్వాస యాత్రలో మనం ముందుకు నడిపించబడాలి. చాలామంది గలిబిలి చేసే మనస్తత్వం కలిగి ఉంటారు కొంతమంది. అందుకని ఇక్కడ అదే కథ చెప్తున్నాడు, విధేయులు కాకుండా మిమ్మను ఎవడు సత్యమునకు విధేయులు కాకుండా. దేనికి? సత్యమునకు. వినాలి, దేనికమ్మా? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించెను. గలతీ సంఘముతో చాలా సూటిగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. సత్యమునకు విధేయులు కాకుండా, మనమందరము సత్యములో ఉన్నాం, ఈ సత్యానికి విధేయులయ్యాం. అనగా ఈ సత్యానికి విధేయులు కాకుండా, బాగుగా పరిగెత్తకుండా కొంతమంది ఏం చేస్తున్నారు? మధ్యలో అడ్డగించి గలిబిలి చేస్తూ ఉన్నారు. గలిబిలి చేస్తే మనం గలిబిలి అయిపోవని కాదు. ఎంతమంది ఎన్ని గలిబిలు చేసినా, ఎన్ని అవరోధాలు అనర్థాలు మన మీద ప్రయోగించినా, ఎంత అల్పవిశ్వాసం కలిగిన మాటలు మనకు చెప్పినా మనము నిలబడాలి. బాగుగా పరిగెత్తాలని, పందెమందు పరిగెత్తడానికి, పందెపు రంగంలో ఎలాగైతే సైనికుడు జట్టి అయిన వాడు నియమ ప్రకారంగా పోరాడతాడో అలాంటి పోరాటం మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనే. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచున్నాను సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి. ఈ విశ్వాస యాత్రలో మనము పరుగులెత్తి మొత్తానికి ఆ గమ్యాన్ని మనం చేరుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన పత్రిక, అదే పౌలు గారు కొరింథీయులకు ఒక పత్రిక రాసి కొరింథీలో ఉన్న సంఘానికి, ఆ సంఘముతో చాలా విషయాలు మాట్లాడుతూ ఇదే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ 9వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ కూడా, పందెపు రంగంలో అందరూ పరిగెత్తుదురు కానీ ఆ ఒకడే మాత్రం ఏం పొందుతాడంటే బహుమానం పొందుతాడు. పొందునని మీకు తెలియదా? బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. దేని కొరకు పరిగెత్తాలి? బహుమానం. నేను పరిగెత్తుతున్నాను, నాకేమీ రాదలేని పరిగెత్తే ఉపయోగం ఏముంది? హలో, ఈ పందెపు రంగంలో నేను పాలు పొందుకుంటున్నా కానీ నాకేమి రాదలేని పరిగెత్తి ఇంకా అదంతా అసలు దానికి దేని కొరకు సిద్ధపాటు? అది పందెపు రంగంలో పాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఏమని ఆశ రావాలి, ఆలోచన రావాలి? నేను బహుమానాన్ని పొందుకుంటాను. ఆమేన్. అది విశ్వాసం అంటే. నేను వెళ్తున్నాను కానీ, పొందుకున్నాను కానీ వాళ్ళకంటే నేను బాగా పరిగెత్తలేనులే, వాళ్ళకంటే నేను నిలబడలేనులే, అంత చాకచక్యంగా పరిగెత్తలేను, నాకు బహుమానం రాదు అని ఆ పందెపు రంగంలో పాలు పొందుకుంటే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. అలాంటప్పుడు అందులో పాలు పొందకుండా ఉంటేనే కొంచెం నయం కదా. కనుక ఆ పందెపు రంగంలో పరిగెత్తాలని ఆశ కలిగి వచ్చిన వాడు దేని కొరకు తెలుసా? ఆ బహుమానం పొందుకోవాలని ఆశతో. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ విశ్వాస యాత్ర కూడా ఒక పందెపు రంగంతో పోల్చాడు పౌలు గారు. ఈ విశ్వాస యాత్రలో మనం పరిగెత్తాలి, బహుమానం పొందుకోవాలి. ప్రార్థన కోసమే ప్రార్థనకు వస్తున్నాను, ఎందుకులే వచ్చాను అన్నయ్య అలాంటి ఆలోచనలతో మనం రాకూడదు. అల్ప విశ్వాసాన్ని మనం ప్రయోగించకూడదు. ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు నా ప్రార్థనకి ఏమీ సమాధానం ఇవ్వలే, నా ప్రార్థనకి ఏమీ ఫలితం రాదలే, అదేమి అవదలే అనుకుంటే ఇంకెందుకు? అందులో విశ్వాసం ఏముంది? ఇక అవదలే అని చేసిన ఆ ప్రార్థన చేయడం ఎందుకు? ఇంకా జరుగుద్దా? హలో, జరుగుద్ది. కార్యం చేస్తాడు దేవుడు. ప్రార్థన వింటాడా దేవుడు? నా ప్రార్థనకి సమాధానం రాదు అనే ఆలోచన మనకు ఉండకూడదు ఎప్పుడు కూడా. నా ప్రార్థనకి నా దేవుడు సమాధానం ఇస్తాడు. మన విశ్వాస జీవితాన్ని ప్రభువునకు కనపరచాలి. శ్రద్ధాభక్తులు, దేవుని సన్నిధి జరుగుతోంది, మనకేం కనపడాలి? మన హృదయంలో శ్రద్ధాభక్తి కనపడాలి. మరి సంఘమంతా అంటే కారణాలు పొద్దున్న అడిగితే ఏం చేయొచ్చు? సాయంత్రం వరకు లిస్టు తయారు చేసి చెప్పచ్చు. అదేం అడగడు ప్రభు. మనలో ఉండాలి ఆ శ్రద్ధ భక్తి అనేది మనలో కనపడాలి. మన విశ్వాసాన్ని ప్రభునకు కనపరచాలి, మన శ్రద్ధాభక్తిని కనపరచాలి. సంఘ క్రమాన్ని మనం ఫాలో అవ్వాలి. సంఘములో ఒక క్రమశిక్షణ కలిగి మనం నడవకపోతే దైవికమైన ఆశీర్వాదాలు మనం ఏం పొందుకుంటాం? విశ్వాసంలో రోజు రోజుకి సన్నగారిపోతూ, విశ్వాసంలో అవిధేయులు అయిపోతూ ఈ పందెపు రంగంలో ఉన్నాం కానీ నేను ఏ విధమైన బహుమానం పొందుకోలేను అని ఆలోచన ఉంటే ఇంకెందుకు? పందెపు రంగంలో పరిగెత్తేవారు అందరూ పరిగెత్తుదురు కానీ బహుమానం ఒకడే పొందుతాడు. అయితే మీరేం చేయాలి తెలుసా? బహుమానం పొందడం కొరకు పరిగెత్తుడి. బహుమానం పొందడం కొరకు పరిగెత్తాలి. బహుమానం కొరకు మనం పరిగెత్తాలి. మనకొక నిరీక్షణ ఉంది, మనకొక విశ్వాసం ఉంది. మనము పరలోకపు యొక్క గమ్యాన్ని చేరుకునే వరకు విశ్వాస యాత్రను మనం కొనసాగిస్తూనే ఉండాలి. ఎక్కడ కూడా పడిపోకూడదు, ఎక్కడ కూడా ఆగిపోకూడదు, చతికిలి పడిపోకూడదు, సన్నగారిపోకూడదు. కొన్ని మార్లు మనల్ని డిస్టర్బ్ చేసే మాటలు మన దగ్గరికి వస్తాయి. కొన్ని మాటలు విన్నప్పుడు మన హృదయం అంతా గలిబిలి అయిపోద్ది. ఎంత గలిబిలైపోని మనం మాత్రం విశ్వాసంలో పటిష్టంగానే ఉండాలి, బలంగానే ఉండాలి. ఆమెన్. కొన్ని మార్లు మన హృదయం అంతా గలిబిలైపోద్ది, ప్రశాంతత కోల్పోతాం. ఇక నేను ఉండలేనేమో, చేయలేనేమో, వెళ్ళలేనేమో అనుకుంటాం. అయినా మనం నిలబడాలి. మనం బహుమానం పొందడానికి మనము ఈ పందెపు రంగము కొరకు మనం సిద్ధపడ్డాం. ఎవరో చెప్తే రాలేదు కదా, మనకు మనం ప్రిపేర్ అయ్యి మనకు మనం సిద్ధపడి వచ్చిన మనము పందెపు రంగంలో బహుమానాన్ని పొందుకోవాలి. జట్టి అయిన వాడు నియమ ప్రకారంగా పోరాడుకుంటే అతనికి బహుమానం రాదంటండి. నియమ ప్రకారంగా పాలు పొందాలి. నియమ ప్రకారంగా మనం ఇందులో ఒక నియమం ఉంది, ఉందా లేదా? ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారంగానే మనం వేరే నియమంలోకి వెళ్ళకూడదు. ఒక నియమ ప్రకారంగానే పాటుపడే వ్యవసాయకుడే మొదట ఫలం పొందుతాడు, అంతే కదా? పాటుపడిన వ్యవసాయకుడు, చేలోకి వెళ్ళి కష్టపడిన వ్యవసాయకుడు, పొలంలో బాగా పనిచేసిన వ్యవసాయకుడు దాన్ని కనిపెట్టుకుంటూ కాల క్రమంలో దానికి ఏ విధమైన ఎరువు వేయాలో, ఏ విధమైన మందు వేయాలో, ఏ విధమైన నీరు పెట్టాలో, ఎలాగ ఏ కాలానికి ఏం చేయాలో అన్నీ దాని ప్రకారంగా దాని కాలక్రమంలో చేసుకుంటూ వెళ్ళాడు. అది పంటకాలంలో చక్కటి ఫలం వచ్చింది. ఆమెన్. అలాగే ఇంకొకటికి సోమరుడికి కూడా చేను ఉందంట, ఉంది కదా? నేను సోమరవాణి చేను దాటుకు రాగా అంటాడు సామెతల గ్రంథంలో. సోమరవాణి చేను దాటుకొస్తే ఏముందా? సోమరవాణి చేనులో బలురెక్క చెట్లు, దోలగొండ పాదులు, ఈ దొరతగొండ పాదులు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దాంట్లో బలిసిపోయి
ఇక ఏమాత్రం అందులో విత్తనం వేయడానికి కానీ నాటు వేయడానికి కానీ అవకాశం లేదు. ఈ సోమరోడు ఎప్పుడైనా వెళ్ళి ఆ పొలాన్ని సేద్యం చేశాడా? సోమరోలు అంటే ఎవరిప్పుడు సంఘంలో ఉన్న సంఘంలోకి వస్తే ఇది సంఘానికి అన్వయింపుతో ఈ మాట పలకడం జరిగింది. ఇప్పుడు సంఘంలో సోమరోలు ఎవరు మరి? ప్రార్థనకి రానివారు, పరిచర్య చేయనివారు, దేవుని సంఘక్రమంలో నిలబడలేనివారు, లోకపు ఆలోచన కలిగి వెళ్ళిపోతున్నవారు, దేవునికి ఇవ్వనివారు. కక్కుర్తోడు ఎవడో ఒక విత్తనాల బస్తా తినేసాడంట. తినేస్తే ఏమైంది? ఇక నారేసుకోవడానికి విత్తనాలు ఏమి? చాలామంది విత్తనాలు తినేస్తారు. అవి తింటే మనకి మన కాలు కింద కొమ్మ మనమే నరుక్కున్నట్టు అవుద్ది. పెట్టుబడి పెట్టాలి, స్తోత్రం కలిగాక. ఎప్పుడు కూడా పెట్టుబడి పెట్టకుండా లాభం ఆశించకూడదు, తెలుసా? పెట్టుబడి పెట్టాలి, అప్పుడు లాభం ఆశించాలి. అమ్మా, పెట్టుబడి పెట్టకుండా లాభాన్ని ఎప్పుడు మనము ఆశించకూడదు. కష్టపడాలి, ఫలితం ఆశించాలి. ఏ కష్టం లేకుండా అందరితో పాటు నాకు కూడా జీతం ఇస్తే బాగుండు అంటే ఎలా కుదురుతుంది? నెలంతా కష్టపడితే జీతం వస్తుంది, రోజంతా కష్టపడితే కూలి వస్తుంది, అంతే కదా? ఆ కష్టపడితే వస్తుంది. ఏ కష్టం లేకుండా ఆదివారం వచ్చేసి ప్రభు ఆకాశవాకులు ఇప్పి తండ్రి దెమ్మరించే నాయన కొమ్మరించే నాయన అంటే నీకు ఎలాగిస్తాడు? ఆదివారం ఎప్పుడో అది ఆ ఆదివారం అన్నా క్రమంగా కాదులే. నీకు ఏ బయట నుంచి ఆహ్వానాలు రాకపోతే ఉంటాం. ఆ ఆదివారాలైనా బయట నుంచి కొన్ని ఆహ్వానాలు వస్తాయి మనకి. మనం ఈ సంఘక్రమంలో నుండి బయటికి వెళ్ళిపోవడానికి చాలా ఆప్షన్స్ వస్తాయి. మంచి ఆదివారం మంచి ఆప్షన్స్ వస్తాయి. అవన్నిటిని మనం అధిగమించి దేవుని యొక్క సంఘక్రమంలో మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అందరూ స్తోత్రం చెబుదాం. కనుక మనం ఏం చేయాలి? కష్టపడాలి, ఫలం ఆశించాలి. ఏ కష్టం లేకుండా సోమరోడు చేయలాగుంటే సోమరోడు వెళ్ళాడట పంటకాల సమయంలో. పంటకాల ప్రతిరోజు సాగు చేసుకునేవాడు పంట తెచ్చుకుంటుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది సోమరోడికి పొలం. అప్పుడు జ్ఞాపకం వచ్చి పంటలోకి వెళ్ళి చూస్తే ఏముంది అక్కడ? ఏమీ లేవు, బలిసిపోయింది. పిచ్చి మొక్కలన్నీ వచ్చి ఆ పొలం ఉంది కానీ పొలం వేస్ట్. కొంతమంది కుటుంబాలు ఉన్నాయి కానీ కుటుంబాలు వేస్ట్, కట్టుకోలేరు కుటుంబాలని. కొంతమంది జీవితాలు ఉన్నాయి కానీ జీవితాలు వేస్ట్గా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఉన్నారు కానీ ఆ వ్యక్తి వల్ల ఉపయోగం లేకుండా ఉంటారు. అలా ఉండడం వల్ల ఉపయోగం లేదు. దేవుడు మనకిచ్చిన జీవితం చాలా విలువైంది. ఈ విలువైన జీవితాన్ని విలువగానే మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలిగాక. నిన్ను ఒక కుటుంబకురాలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని దేవుడిచ్చాడు. ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్నతమైన స్థానము తల్లి. ఆ స్థానాన్ని దేవుడిచ్చాడు. ఆ స్థానాన్ని పోగొట్టకూడదు. ఆ విలువలు మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు ఏ బాధ్యత మనకు అప్పగించినా ఆ బాధ్యతను నిర్వర్తించాలి. బాధ్యత లేని వ్యక్తులుగా ఉండకూడదు. బాధ్యత లేకుండా చాలామంది బడాదులుగా తిరిగి లోకంలో ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ విడవాలి మనము. బాగుగా పనిచేయవారుగా ఉండాలి. పందెపు రంగంలో బహుమానము పొందుతాను నేను. ఆమేన్. నాకు బహుమానం వస్తుంది. ఆ బహుమానం పట్టుకుని వెళ్తాను. ఇదిగో నేను పొలం ఉంది, పొలం నాటాను, ఈ పంట ఇంటికి తీసుకుని వెళ్తాను, కష్టపడ్డాను, ఈ కష్టానికి తగిన జీతాన్ని ఇంటికి తీసుకుని వెళ్తానని ఈ విధమైన గురి గమ్యాలలో మనం ఉండాలి తప్ప కానీ నేను వెళ్తున్నాను, పార్టిసిపేట్ చేస్తున్నాను, నేను పాలు పొందుకున్నాను, నేను వేశాను, దానివల్ల ఏ ఉపయోగం లేదు అన్నట్టు అనుకుంటే ఉపయోగం ఏముంది? దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని దీన్ని ఎప్పుడు విలువగానే చూడాలి. దేవుని స్తోత్రం కాక. నా జీవితం ఎందుకు? నా బ్రతుకు ఎందుకు? నా బ్రతుకు వల్ల ఉపయోగం ఏంటి? ఒక సహోదరుడి నోటి నుంచి చిన్న మాట, నా బ్రతుకు ద్వారా ఎవరికి ఉపయోగం? చస్తేనే బాగుండు అంటున్నాను. చావడానికి కాదు, దేవుడు నేను పుట్టిస్తా. ఆమేన్. ఇంత జీవితాన్ని దేవుడు ఇస్తే చావడానిక మనం?
చెప్పాలి, చావడానికి కాదు, అనేక మందిని జీవింప చేయడానికి, అనేక మందిని చావునకు చేరులో ఉన్న అగ్నిలో ఉండి నాగినట్లే కొంతమందిని మనం ప్రభులోనికి లాగాలి. ప్రభు కొరకు మనము సిద్ధపరచాలి. మనం బహుమానం పొందుకోవాలి. ఈ మార్గంలో వెళ్తే మీరు కూడా బహుమానము పొందుకుంటారని ప్రజలకు పరిచయం చేయాలి. మన విశ్వాసం పొందుకోవాలి, విశ్వాసంలో పటిష్టంగా ఉండాలి, అనేకుల విశ్వాసంలో బలమైన వారిగా మనం తయారు చేయాలి. మనం ప్రార్థన పరులుగా ఉండాలి, ఇతరులను ప్రార్థన పరులుగా సిద్ధపాటు చేయాలి. మన కుటుంబంలో కుటుంబ ఆరాధన జరగాలి. మన కుటుంబ ఆరాధన బట్టి ఇతరులు కూడా కుటుంబ ఆరాధన పెట్టుకోవాలి. మన ఇంట్లో దేవుని పాటలు వినబడాలి, ప్రతిరోజు ప్రార్థన వినబడాలి, పాటలు వినబడాలి. ఆమెన్, ఆమెన్. మన గృహంలో ఉండి ప్రార్థన బయటికి వెళ్ళాలి. మన గోడల హద్దులు దాటుకుని ప్రార్థన బయటికి వెళ్ళాలి, ప్రజలకు వినిపించాలి. ప్రార్థన ఇంట్లో నిత్యం ప్రార్థన జరుగుతుంది, ఇంట్లో నిత్యం ఆరాధన జరుగుతుంది అని అలాంటి గృహాలుగా మన గృహాలు కట్టబడాలి. గృహం ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? మన తిని తొలతూగి ఆనందించడానికి, సుఖించడానిక మన గృహం. అందుకని నీతిమంతుల గృహంలో రక్షణ గురించిన సునాదం వినిపించబడును. మన గృహంలో ఎప్పుడు ఈ రక్షణ గురించిన సునాదం వినిపించబడాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. లేదండి నేను ఈ క్రమాన్ని నేను ఫాలో అవ్వలేనంటే విశ్వాసిగా ఉండడానికి మనం అర్హులు కావు. విశ్వాస యాత్ర, ఈ పోరాటం ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ యొక్క యాత్రలో మన యొక్క క్రమం మనం ఫాలో అవుతూనే సమాజానికి పరిచయం చేయాలి. స్తోత్రం కలిగాక సంఘపు వెలిపెట్టు వారి చేత మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలంటండి. సంఘంలో ఉన్నవారితోనే కాదు, సంఘపు వెలిపెట్టు వారి చేత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఎవరిస్తారు మన కొరకు సాక్ష్యం? ఎవరిస్తారు సాక్ష్యం? మన పక్కింటి వారు మన ఇంట్లో నిత్యం ప్రార్థన జరుగుతుందని సాక్ష్యం ఇస్తారా? ఇవ్వాలి. అవునమ్మా, రోజు ప్రార్థన జరుగుద్ది, అక్కడ ప్రతిరోజు ఆరాధన జరుగుద్ది. నిజంగా ఇది దైవికమైన గృహం. ఆమెన్, ఆమెన్. నిజంగా ఇది ఏ గృహం? ఇది దైవికమైన గృహం, దైవికమైన గృహం. ఈ దైవికమైన గృహంలో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు అనే ఈ విధమైన సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య ఉంది, ఆ శిష్యుడు చనిపోయాడు. అప్పులైపోయినాయి, చాలా అప్పులు ఉన్నాయి. ఎందుకు అప్పులైనాయో తెలియదు కానీ యజమాని ఉన్నాడు, ఏదో ఒక రకమైన కష్టం చేసి చేద్దాలనుకున్నారేమో. ఈ లోపల తీర్చవలసిన వాడు చనిపోయాడు. అప్పులు ఎలా తీర్చగలరు? పిల్లలు చిన్నవాళ్ళు. ఈమెమో లేడీ, ఈమె ఎక్కడికి వెళ్ళి తీర్చగలదు? ఇంక ఏ ఆధారం లేదు ఆమెకి, ఏ ఆధారం లేదు, అవకాశాలు లేవు. వెళ్ళి ఎలీషా పాదాలు పట్టుకుంది, కన్నీరు గార్చింది, విజ్ఞాపన చేసింది. ఎలాంటి పరిస్థితి, ఏంటి నా పరిస్థితి, ఎలాగ నా పరిస్థితి అంటే ఆయన అన్నాడు, నీవు ఊళ్ళోకి వెళ్ళమ్మా, నీ ఇంట్లో ఏముంది మొదట అని ప్రశ్న అడిగాడు. ఏముందని చెప్పింది ఆమె? ఒక నూనె బుడ్డు మాత్రం ఉందయ్యా, ఆ నూనె కూడా కొంచెమే ఉంది ఆ నూనె. నువ్వు ఊర్లోకి వెళ్ళు, ఎంతమంది నీకు ఎరువివ్వగలరో, ఎన్ని పాత్రలు తెచ్చుకోగలవో అన్ని పాత్రలు తెచ్చుకో. ఎంతమందిని అడిగిందో తెలియదు, ఎలా సంపాదించిందో తెలియదు, మొత్తానికి ఇల్లంతా పాత్రలతో నింపేసింది. ఆ రోజుల్లో ఏ పాత్రలు అనుకున్నారయ్యి? ఇత్తడి, ఇనుము, ఈ స్టీల్ పాత్రలు ఇలాంటివి అనుకున్నారా? అల్యూమినియం పాత్రలు ఇలాంటివి అనుకున్నారా? మట్టి పాత్రలు ఎరువిచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఇస్తారు. కిందడితే సొట్టడు ఏం కాదు, ఇంకా ఓన్లీ పగిలిపోవడమే. మా సైడ్ ఒక అనేవాడు వారం పోగొట్టువాడంటే మరలా పెద్దాపురం సంతకెళ్ళి మరలా తెచ్చుకునేవాడు. వారానికి పోయేంట అవన్నీ పోతే కొంచెం అజాగ్రత్తగా ఉంటే కింద పడితే పగిలిపోద్ది. అప్పుడు కొనుక్కోవడానికి అంత ధన సముద్రం ఏం లేదు కదా. ఈ కొండ ఎరువివ్వాలంటే చాలా డీప్గా ఆలోచించాలి. ఎన్ని కొండలు తెచ్చిందో అందరూ ఆమెకి మాటకు అడ్డు చెప్పకుండా అందరూ ఎరువిచ్చారండి. స్తోత్రం కలిగాక. ఎరువిచ్చారంటే ఎంత మంచిదై ఉంటుంది. మాట్లాడాలి మీరు.
ఎరువిచ్చిందంటే ఎంత మంచిదై ఉంటుంది, ఎంత మంచి సహవాసం అయి ఉంటుంది ఆమె. చాలా భక్తి గల స్త్రీ అయి ఉంటుంది ఆమె. చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయి ఉంటుంది ఆమె. చాలా మంచి సాక్ష్యం ఆ ఊళ్ళో ఆమెకు ఉంది. చాలామంది ఇచ్చారు. ఇవేనా ఇంకేమన్నా అంటే ఇంక లేవండి. ఎన్ని కొండలు దొరికినాయో అన్ని కొండలు తెచ్చి ఇల్లంతా నింపేసిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇల్లంతా నింపేసింది. అంత మంచి సాక్ష్యం ఉంది ఆ ఊళ్ళో ఆమెకి. మన ఊళ్ళో మన దగ్గరికి వద్దాం ఇప్పుడు. ఎన్నింటికి వెళ్తే మనకి ఎంతమంది ఎరివేస్తారు? ఎరివి ఇచ్చేంత సహవాసము, అలాంటి సంబంధాలు, అలాంటి ప్రేమ, అలాంటి ఆప్యాయత, అలాంటి సహవాసం ఉందా మనకి? వాళ్ళు నాతో మాట్లాడరు, ఏం నాతో మాట్లాడరు. ఇంక ఇప్పుడు ఏ మాటలు మనకు కనపడదు. ఎవరు మాట్లాడాలి మనతో? ఎవరు మాట్లాడకూడదు. ఆమె మాట్లాడరు. ఆమె చెప్పండి. వాళ్ళు నాతో మాట్లాడు, ఏం నాతో ఎవరు మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా మనకు నోరు ఉంది కదా. ఆమేన్. ఉందా? నోరుందా మనకి? వాళ్ళు నాతో మాట్లాడనే ముందు మనమే మాట్లాడాలి. అది విశ్వాస క్రమం. అది మనం బ్రతుకునందైనా కానీ చావునందైనా కానీ నీకు ఇష్టముగా ఉండగోరుచున్నాను అంటాడు పౌలు గారు. ఆమేన్. బ్రతుకునందైనా కానీ చావునందైనా ఈ జీవిత కాలంలో ఈ బ్రతుకు ద్వారా అది దేవునికి ఇష్టంగా ఉండాలి. ఒకవేళ చనిపోయేటప్పుడు కూడా ప్రభుకి ఇష్టంగానే చనిపోవాలి. మన విశ్వాస యాత్రని చాలా జాగ్రత్తగా కనపడాలి. ఒక కొండ అనుకోండి, మనిషి జీవితాన్ని దేంతో పోల్చాడు? కొండతో పోల్చాడు. ఈ కొండను పదిలంగా కాపాడుకోకపోతే ఏమవుద్ది? ఇది పగిలిపోద్ది. ఎన్ని కొండలు తెచ్చిందో ఆ కొండలన్నీ ఇల్లంతా నింపేస్తే, ఇప్పుడు ఎలీషా అనే దైవ సేవకుడు ప్రార్థన చేసి ఒక కొండను ఆ నూనె మరొక కొండలో గొంపుతూ ఇలా కొండకి ఈ కొండ ఇంకంతా అన్ని కొండల్ని నింపేసింది. అన్ని కొండలు లేవన్నప్పుడు నూనె ఆగిపోయింది. కొండలు ఉంటే ఇంకా పాస్ అవుతూనే ఉండును. స్తోత్రం కలిగిన గాక. ఎన్ని కొండలు తెచ్చిందో అన్ని కొండలు నింపేసింది. అన్ని కొండలు నిండిపోయినవి. మనం అనేకుల్ని నింపాలి. ఎన్ని ఖాళీ పాత్రలు ఉన్నాయో ప్రతి ఖాళీ పాత్ర నింపాలి. పనికిమాలిన పాత్ర అంట. ఓటుకొండ అంటాడు. ఓటుకొండ అంటే పగిలిపోయిన కొండ. ఓటుకొండ అంటే ఓటుకొండ గిలివి ఉండదు. కనుక మనము అనేకమైన కొండలను ఏం చేయగలగాలంటే నింపి ప్రభు కొరకు సిద్ధపాటు చేయాలి. దేవుని స్తోత్రం కలుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలి. అనేక మందికి ఈ పరిశుద్ధ వాతావరణాన్ని మనం పంచాలి. దేవునికి ఇష్టంగా మనం నడవాలి. ఈ పందెపు రంగంలో ఉన్నాం మనం. ఈ రంగంలో ఉన్న మనము ఈ రంగంలో ఉన్న మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. బహుమానం కొరకు మనము పరిగెత్తాలి. బహుమానం నాకు వస్తుంది అనే ఒక నమ్మకత్వంలో మనం ఉండాలి. నాకేమీ రాదలే, ఏమీ రాదు. ప్రార్థనకి వస్తారు, ఏమి రాదటి. ప్రాక్టీస్ చేయాలి ప్రతిదీ. ప్రార్థన చేయమంటే ప్రార్థన రాదు. ఎందుకు రాదు? పళ్ళకి వెళ్ళి పని రాదంటే ఏం చేస్తాడు రైతు? పళ్ళకి పిలిచాను నేను, అందరూ చేస్తున్నారు, నాకు పని రాదండి అంటే, పని రాకపోతే వెళ్ళి అతలకి వెళ్ళి పని రాని దాన్ని ఏడు ముఖం వేసుకుని ఎక్కడెత్తుకు ఆ చేసి వాళ్ళని చెడతప్పడానిక నువ్వు. ఆ పని రాదు, ఏదో ఇంటికాడ వెళ్ళి ఆడుకోమ్మా అంటాడు. చేలోకి వెళ్ళి పని రాదంటే, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఎగ్జామ్ రాయటం రాదండి అంటే, ఎందుకు వచ్చావు ఎగ్జామ్ హాల్లోకి? తాఫీ పట్టుకుని వెళ్ళి నాకు తాఫీ పని రాదంటే ఎలాగుంటుంది? ఏ పని వెళ్ళినవాడు ఏం చేయాలి? ఆ పని చేయాలి. ప్రార్థనకు వచ్చి ఏమి రాలేదంటున్నావు? ప్రార్థన రాదు. అందరూ పాటలు పాడుతుంటే పాటలు రావు అంటే ప్రాక్టీస్ లేదు. ఎంత సీనియర్ విశ్వాస అయింది, ఒక పాట పూర్తిగా రాదు ఇప్పటికి. ఇంకా విశ్వాసం సీనియరిటీ ఎంత? ఒక పాట కూడా ఇప్పటికి కూడా చూడకుండా పాడే అనుభవం లేదంటే ఎందుకు లేదు? ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళి పేపర్లు చూడకుండా రాసేస్తున్నావు. కానీ పాట మాత్రం అంటే దీని గురించి పట్టింపు లేక, వేరేలాగా అర్థం చేసుకోకండి, దీని గురించి అంత ఇంట్రెస్ట్ పెట్టక
ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్తోత్రం కలగాక. ప్రార్థన ప్రాక్టీస్ చేయాలా, పాటలు ప్రాక్టీస్ చేయాలి. వర్షిప్ చేసేటప్పుడు వర్షిప్లో ఆరాధన ప్రాక్టీస్ చేయాలి. చప్పట్లు కొట్టేటప్పుడు చప్పట్లు కొట్టడం ప్రాక్టీస్ చేయాలి. బైబిల్ చదవడం రాదండి నాకు. ఏమొచ్చు? 3 పూటలు బాగా తింటాం వచ్చే తింటాం. బైబిల్ చదవడం రాదట. అన్నీ వచ్చు, కాకపోతే రానట్టు. బయటికి వెళ్తే అన్నీ చేస్తాం, అన్నీ నేర్చుకుంటాం కదా. ప్రతిదీ కూడా ఏది కూడా మనకి వెంటనే రాదు. ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ విశ్వాసపు రంగంలో మనం ఏం చేయాలి తెలుసామా? ప్రాక్టీస్ చేయాలి ప్రతిదీని. దేవునికి స్తోత్రం కలగాక. ఈ పందెపు రంగంలో మన విశ్వాసంలో మనం ఉంటూ అనేకుల్ని విశ్వాసులుగా సిద్ధపాటు చేయాలి. కొంతమంది గలిబిలి చేసేవారు ఈ గలతీలో ఉన్న ఈ ప్రాంతపు సంఘాల్లో ఉన్నారు చాలామంది. వెనుక ఉన్న అవమానాన్ని లక్ష్య పెట్టగా ముందున్న బహుమానము కొరకే సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పిన మాటల్లో ఆయన ఎనుకున్న అవమానం అంతా లక్ష్య పెట్టాడు. ముందున్న ఆనందకరమైన జీవితం కొరకే ఆయన ముందుకు వెళ్ళాడు. వెనకాల ఉన్న అవమానం అంతా ఐ డోంట్ కేర్ అంతే. వెనకాల వచ్చే అవమానాలు ఏమై బట్ ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘవల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలి? మన విశ్వాసమునకు కర్తయు ఆయన యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగాలి. ఆయన వైపు చూద్దాం. మన విశ్వాసంలో ముందుకు నడిపించబడదాం. ఈ లోకంలో ఎవరి వైపు చూడకూడదు. మన విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు వైపు చూడాలి. విశ్వాసంలో కాపాడుకుందాం. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు మాత్రమే చూద్దాం. వెనక ఉన్న అవమానం కానీ వెనక ఉన్న జీవితం కానీ ఇవేమీ మనము పట్టించుకోకూడదు. అన్ని విడిచిపెట్టాలి. మన విశ్వాసానికి కర్త అయిన మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వైపు మాత్రమే మన దృష్టి కేంద్రీకరించాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం.